దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 39వ సంభ్రమ స్త్రీల సభలు మరి ఎంతో ఘనముగా దేవుడు జరిగించి ఉన్నందుకు దేవునికే మరి త్రియక దేవునికి హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనములు. మర్నాత మరి ఈ యొక్క 39వ సభ ఖర్చుల గురించి మరి రిపోర్ట్ అనేది చదవటం జరుగుతుంది. దయచేసి వినండి అమ్మా. రైస్ కొరకైన ఖర్చులు 4,11,000. అలాగే గ్రాసరీస్ అంటే వస్తువులు, సామాగ్రి ఇవన్నీ కూడా 7,52,194 రూపాయలు. అలాగే కూరగాయల కొరకైన ఖర్చు 2,55,000. అలాగే ఫైర్వుడ్ అనగా కట్టెల కొరకు సుమారుగా 3 లారీలు 2,10,000. అలాగే నాన్ వెజ్ మరియు ఎగ్స్ కొరకైన ఖర్చు 1,47,500. గ్యాస్ సిలిండర్స్ సుమారుగా 10 సిలిండర్లు 18,530. అలాగే కుకింగ్ కొరకు లేక ఈ యొక్క వంట చేయటానికి కొరకైన ఖర్చు మరి వచ్చిన వారందరికీ అయిన ఖర్చు 1,50,000. అలాగే విఐపి వంట కొరకు 66,600. అలాగే లైటింగ్ సౌండ్ సిస్టమ్ 19,360 రూపాయలు. అలాగే మిల్క్ అండ్ కర్డ్ పాలు అలాగే పెరుగు కొరకైన ఖర్చు సుమారుగా 76,400. అలాగే మొబైల్ టాయిలెట్స్ సుమారుగా 6 మరి పెట్టి ఉన్నారు, 9,900. డీజిల్ ఆయిల్ 75,000. అలాగే వీడియో మనకు కెమెరా ఇవన్నీ రికార్డ్ చేస్తున్నారు షూటింగ్ కొరకు 57,000 రూపాయలు. జేసీబీ వర్క్ అనగా సహకరించడానికి ప్రొక్లైన్స్ అవి వాడినారు 12,000. గెస్ట్ అంటే వచ్చిన అతిథుల కొరకైన ఖర్చులు 1,00,000 రూపాయలు. అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ కొంతమందికి మరి ట్రావెలింగ్కి ఇచ్చే అయిన ఖర్చు 1,00,000 రూపాయలు. అలాగే పాంప్లెట్స్ ప్రింటింగ్ 91,139 రూపాయలు. మెడికల్ క్యాంప్ కొరకైన ఖర్చు సుమారుగా 1,00,000 రూపాయలు. ఐడి కార్డ్స్ 5,000. ఆర్కెస్ట్రా 1,97,150 రూపాయలు. ఎలక్ట్రిసిటీ బిల్ 1,00,000 రూపాయలు. వాటర్ బాటిల్స్ అలాగే వాటర్ ట్యాంక్ ట్రాక్టర్స్ ట్యాంక్ కొరకైన ఖర్చులు 40,200 రూపాయలు. డిస్పోజబుల్ ఐటమ్స్ కప్స్ కానీ వాడిన ఐటమ్స్ కొరకు సుమారుగా 10,000. అలాగే బెడ్షీట్స్ 9,500. అడ్వర్టైజింగ్ కొరకు 5,000 రూపాయలు. బ్లీచింగ్ పౌడర్ 57,500 రూపాయలు. అలాగే కూలీల కొరకైన మగవారు కూలీ ఖర్చు 92,580. ఆడవారు కూలీ ఖర్చులు 71,540. అలాగే స్కావెంజర్స్ పరిశుభ్రం చేసే వారి యొక్క ఖర్చు 61,280. ప్లంబర్స్ 11,500. ఎలక్ట్రిసిటీ వర్కర్స్ 16,700. అలాగే సౌండ్ సిస్టమ్ కొరకైన ఖర్చు 10,200. అలాగే డ్రైవర్స్ కొరకైన ఖర్చు 12,650 రూపాయలు. సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది, వారి కొరకైన ఖర్చు 47,630. అలాగే వాలంటీర్స్ మరి వారి యొక్క ట్రావెలింగ్ కొరకు వారి యొక్క ఖర్చు అయింది 50,000. అలాగే ఇతర ఖర్చులు 50,000. మరి సుమారుగా ఈ స్త్రీల సభల కొరకు ముందుగా క్లాసెస్ నిర్వహించడం జరిగింది. అలాగే మరి క్రూసైడర్స్గా మరి ఏర్పాటు చేసి ఒక్కొక్క సంఘం నుండి కూడా సన్నిధి పరులను అందరినీ కూడా మరి ముందు నుంచే మరి తరబీదు చేసి అవగాహన కలిగించి అనేక మంది రావాలని ఎన్నో కార్యక్రమములు జరిగించి ఉన్నారు కనుక అన్నిటికీ కూడా అయిన ఖర్చు సుమారుగా 34,99,907 రూపాయలు. అలాగే మరి వచ్చిన కానుకల వివరణ చూస్తే 10వ తేదీ ఆగస్టు 10వ తేదీన 40,240 రూపాయలు. 12వ తేదీ 57,542 రూపాయలు. 15వ తేదీ ఆగస్టు 10,752 రూపాయలు.
ఆగస్ట్ 16 60,862 రూపాయలు. అలాగే ఆగస్ట్ 26వ తేదీన 1,28,900. అలాగే సెప్టెంబర్ 2న 2,28,460 రూపాయలు. అలాగే ఈ 3 దినములు ఫస్ట్ దినమున 3rd సెప్టెంబర్న 2,30,60 రూపాయలు. నిన్నటి దినము 4వ తేదీ సెప్టెంబర్ 6,42,027 రూపాయలు. అలాగే ఈరోజు సుమారుగా 1,50,000 మరి ఈ యొక్క కానుకలు రావటం జరిగింది. ఇదంతా కూడితే 15,48,843 రూపాయలు. అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చిన కానుక 45,818 రూపాయలు. మరి సుమారుగా మొత్తం వచ్చిన కానుకల వివరణ 15,94,661. అయిన ఖర్చు 34,99,907. మరి డెఫిసిట్ ఎంత అంటే సుమారుగా 20 లక్షలు. కాబట్టి 19 లక్షల పైబడి ఉంది. కనుక ఏదేమైనా దేవుడు గొప్ప దేవుడు. మరి ఇంత కార్యం ఒక ప్రక్కను బైబిల్ మిషను సొమ్ము నిలిపివేయబడిన మరి మన యొక్క మిషన్ అధినేత అలాగే అధికారులైన వారు పనిబూనుకొని ఎంత ఖర్చైనా ఇది మరి ఆపకూడదు, దేవుని పని సాగిపోవాలి అనే మరి ఈ యొక్క ఘనమైన ఏర్పాటుతో మరి కార్యం జరిగించి ఉన్నారు కనుక మరి దయచేసి ఒకవేళ ఎవరైనా కానుకలు అర్పించేవారు ఉంటే బయట స్వీకరిస్తున్నారు, మరి అర్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో మరి అయ్యగారు ముందే అన్నారు, మాకు ఎట్లా అప్పచెప్పాలి, ప్రాంగణం మాత్రం శుభ్రంగా అప్పచెప్పండి అన్నారు. అందుకే దేవుడు మన పక్షాన ఉదయాన్నే ఏం పంపించేవాళ్ళు, రోజు వర్షం పంపించి మన పక్షాన దేవుడు మరి వర్షాన్ని శుభ్రం చేయించారు. మరి అలాగూ తర్వాత అందరూ రావటానికి వీలుగా తర్వాత క్లియర్ అయిపోవటం. కాబట్టి నిజంగా దేవుడు మన పక్షముగా ఉండగా మరి ఇంకా మనకు నరుడేమి చేయగలడు, ఏది కూడా అడ్డు కాదు. ఇది కేవలం దేవుని యొక్క కార్యం. అలాగే మన యాజకులైన వారు మన మిషన్ అధినేత ప్రెసిడెంట్ అయ్యగారు మరింత చక్కటి తాలిమి గల తల్లులు అనే మరి ఉద్దేశముతో అలాగే చక్కటి మరి ఏర్పాటులు గావించి మనందరినీ కూడా మరి ఇంత చక్కగా ప్రోత్సహించి ఉన్నారు కనుక మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారికి, మన మిషన్ అధినేత అయ్య గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, అలాగే మరి జాయింట్ సెక్రటరీ అయ్య గారులకు, అలాగే గవర్నింగ్ బాడీ అయ్య గారులకు అందరికీ మర్నాత. అలాగే నిన్నటి దినం మరి 3వ తేదీ నుండి కూడా లేక 2వ తేదీ సాయంకాలం నుండే మరి ఈ సభ మరి చిన్నగా ఆరంభించుకున్నాం. అలాగూ మొదటి సభ నుండి కూడా చక్కగా మరి శ్రేష్టమైన వాక్య సందేశములు అందించిన ప్రతి ఒక్కరికి మరి అలాగే క్రమములు చేసిన వారు, ప్రార్థించిన వారు అందరికీ కూడా మరి ఈ యొక్క 39వ స్త్రీల సభల కన్వీనర్ మరి శ్రీమతి డాక్టర్ జె ప్రమీల సెల్వరాజ్ అమ్మగారి పక్షమున మరి అందరికీ కూడా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. అలాగే మరి 3 దినములు కూడా చక్కటి క్వైర్, ఉదయం ఒక టీం, సాయంకాలం ఒక టీం, ఆర్కెస్ట్రా వారు చక్కటి సంగీతముతో మరి మనల్ని అలరించి ఉన్నారు. అందరికీ కూడా మర్నాత. అలాగే మరి ఒకవేళ ఏదైనా కొదువులుంటే, మా వలన తప్పులుంటే క్షమించమని మరి అధికారులను కూడా మరి కోరుతున్నాం. అలాగే ఏకీభవించి ఇంత చక్కగా అందరూ కూడా పాల్గొని ఒక కుటుంబముగా ఆనందిస్తూ సహకరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు. అలాగే క్రూసేడర్స్గా ఉండి మరి అనేక సంఘములకు వెళ్ళి ప్రోత్సాహపరిచిన మరి యాజకురాండ్రు సన్నిధి పరులకు కూడా వందనములు మర్నాత. అలాగే మరి సన్నిధి పరులు అలాగే సహకరిస్తున్న స్టాఫ్ కానీ మరి ఆర్కెస్ట్రా వారు కానీ అలాగే సౌండ్ సిస్టంలో అలాగే సౌండ్ ఇంజనీర్ గారు కానీ మరి అందరికీ కూడా మైక్ సిస్టంలో అలాగే వీడియోగ్రఫీలో సహకరిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక వందనములు మర్నాత. మరి ఇలాగూ దేవుడి ఘనమైన ఏర్పాటును గావించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక.